హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అండి. పెన్షనర్లకి శుభవార్త. చరిత్రలోనే తొలిసారిగా ఏపీ ఉద్యోగుల సంబంధించి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే హెల్త్ పెన్షనర్లకు ఉచిత బస్సు ప్రయాణం అయితే సౌకర్యం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుందండి ఈ మేరకు. సో హెల్త్ పెన్షనర్లకు ఉచిత బస్సు సర్వీస్ అన్నమాట. తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ పెన్షన్లు అందుకునేవారు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచిత బస్ పాస్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. గుండె జబ్బు, కిడ్నీలు, తలసేమియా, పక్షపాతము, లెప్రసీ, లివరు, సివియర్ హిమోఫియా తదితర సమస్యలు ఉన్న 51,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఇస్తోంది. వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్ళి వచ్చేందుకు వారికి అదనపు వ్యయం అంటే ఖర్చు తప్పడం లేదు. కాబట్టి రాష్ట్రంలో సుమారుగా 35,000 మంది వరకు కూడా మూత్రపిండ వ్యాధిగ్రస్తులు నెలకు 1-2 సార్లైనా ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. వీరిలో పెన్షన్ సదుపాయం కొద్దిమందికి అందుతోంది, మరికొద్దిమందికి. మరోవైపు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారికి 200 నుంచి 600 వరకు డబ్బులు అయితే ఖర్చు అవుతుందన్నమాట. సో కొందరు 108 అంబులెన్స్ సేవలను పొందుతున్నారు. రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్స్ సేవలు అందిస్తున్నాయి. తిరుగు ప్రయాణంలో ప్రయాసాలు అయితే తప్పడం లేదు. అందుకే ఉచిత ప్రయాణంపై అయితే ప్రభుత్వము ఆలోచన చేస్తోంది. ఇక ఇదిలా ఉండగా మరొక అప్డేట్ ఏంటంటే భారీగా పదవీ విరమణలు. రాష్ట్రంలో బుధవారం భారీగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు జరిగాయండి. గత ప్రభుత్వం అలాగే ఉద్యోగ విరమణల ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగుల సర్వీసును 2 ఏళ్లు పొడిగించింది. ఈ పొడిగింపు గత ఏడాది డిసెంబర్తో ముగియగా జనవరి నుంచి విరమణలు మొదలయ్యాయి. ఉద్యోగుల పుట్టిన తేదీలు ఎక్కువగా జూలైలో ఉండటంతో రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కరోజే 7,000 మంది వరకు పదవీ విరమణ పొందినట్లు సమాచారం అండి. గత తెలుగుదేశం పార్టీ హయాంలో పదవీ విరమణ వయసును 2 ఏళ్లు పెంచగా ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం మరో 2 ఏళ్లు పెంచి 4 ఏళ్లలో పదవీ విరమణలు ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడే పదవీ విరమణలు జరిగాయన్నమాట. కాబట్టి 7,000 వరకు పదవీ విరమణలు అంటే రిటైర్ అయ్యారన్నమాట ఉద్యోగులు. సో ఇదండి ఇప్పటి వరకు మనకు అందిన తాజా సమాచారము.